ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తావా? సరే, ఇప్పుడు ఎట్లుంది రైతుల పరిస్థితి? ఎట్లుంది రైతుల పరిస్థితి? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నాడు, ఒకసారి మార్పిడి చేయండి, ఒకసారి కాంగ్రెస్ రావాలి, నేను బాగా చేస్తా అన్నాడు. ఆ బాగలేదు, భూగలేదు, సస్తురు ఒక్కొక్కడు, వాటర్ లేవు, కరెంటు కూడా ఓసారి పోతే అర్ధగంట పోతుంది. ఆ పీడిఎస్ కూడా లేడు. వాస్తవానికి ఒకటి ఏంటంటే కేసీఆర్ పరిపాలనే కరెక్ట్ అయిన పరిపాలన. దేనికైనా గొల్లల్లో కానీ ముదిరా కానీ ఎవరికైనా బ్రహ్మాండమైన పరిపాలన ఉండే. ఆయన చేస్తారన్నది కూడా మాట కరెక్ట్ కేసీఆర్. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు ఏమేమిది? తెల్ల రేషన్ కార్డు ఉన్న లేడీస్ కు 2500 ఇస్తా అన్నాడు. అవును, మర్చిపోయినా. 2500 ఇస్తా అన్నాడు. అది ఇచ్చులు లేదు, సచ్చులు లేదు ఇంతవరకు. దాన్ని పిలిపిడి చేసినాడు లేడు. ఆ కరెంటు కూడా ఏమన్నారు, 0 అన్నారు. ఆ 0 లేదు, పాస్ లేదు, బిల్లు వస్తూనే ఉన్నది, అవి కడుతూనే ఉన్నాము. అవి వచ్చేది లేదు, పోయేది. ఫ్రీ కరెంట్ ఉచితంగా ఇస్తారని 0 అన్నాడు. అది ఏది ఇంకా అమలే కాలే. ఏడైంది అది? అమలైంది కాదే, ఓనికి అయితే లేదు. అది ఎవడన్నా కరెంట్ వచ్చి మీటర్ ఏందో చూడరా అంటే వాడిని తెడ్డు వాడేందుకు వస్తాడు. అమ్మకు 2500 వస్తాను. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది పరిస్థితి. సరే, నువ్వు 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటే ఉన్నది గుద్దలకు మాడిపోతాయి, భూములు పోతాయి, నీళ్లు పోతాయి, భూములు కూడా జనం వల్ల చచ్చిపోతారు. అది లాస్ట్ గా అంతే ఇక.